సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను కాలరాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఆరోపించారు. దీనిలో భాగంగానే ఉద్దేశపూర్వకంగానే మెడికల్ బోర్డును నిర్వహించడం లేదని సూచించారు. బుధవారం సాయంత్రం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థలో కల్పించబడిన కారుణ్య ఉద్యోగ నియామకాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. డిపెండెంట్ ఉద్యోగాలను రద్దుపరచాలనే కుట్ర మేరకే ఈ విచారణను ఒక సాకులా వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. విచారణ జరపడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, విచారణ పేరిట మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తే సహించేది ఉండదని సూచించారు. ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరచకపోగా డిపెండెంట్ ఉద్యోగాలను రద్దుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రల పట్ల కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ ఉద్యోగాలను కాలరాసే కుట్రలకు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేపట్టి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. కాగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. మారుపేర్ల సమస్య పరిష్కారం కాకుండా జటిలం కావడానికి కూడా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల అసమర్థత వైఖరే ప్రధాన కారణమని విమర్శించారు. సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మెడికల్ బోర్డు ద్వారా ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులు అన్ఫిట్ కావడం వల్ల వాళ్ళ డిపెండెంట్కు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కారుణ్య నియామకాలను తీసివేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కారుణ్య నియామకాలను కొనసాగించకుండా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్మెంట్కి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ డిపెండెంట్కు ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఆశతో ఉన్నటువంటి వాళ్లకు ఆనాడేమో దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారు కల్పిస్తే ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటిది, ఎన్నికల సమయంలో వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటిది, ఈ మెడికల్ బోర్డు మేము నెలకు 3 సార్లు నిర్వహిస్తాం, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి మాటను కూడా తుంగలో దొక్కి ఇలా మెడికల్ బోర్డునే రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఒకవేళ తీసుకునేటువంటి ఆలోచన చేస్తే కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేసినటువంటి నిర్ణయంగా మాత్రమే భావించవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయం పైన బట్టి విక్రమార్క గారు చేసినటువంటి స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కూడా పునరాలోచించాలి. ఎవరైతే డిపెండెంట్ వాళ్ళ కింద వచ్చినటువంటి 13,000 పైచీలకు కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేపిస్తా అంటున్నారు. అందులో ఎంక్వైరీ చేసినా ఏం ఉండేది ఉండదు. కేవలం మభ్యపెట్టడం కోసం, కాలయాపన చేయడం కోసం, ఇప్పుడున్న 2,000 మందిని తీసుకోకుండా ఉండడం కోసం చేసేటువంటి ఒక కుట్ర ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఒకసారి చూసుకొని అందులో ఏ ఒక్క డిమాండ్ అయినా పరిష్కారమైందో ఆలోచించి కార్మికులకు సమాధానం చెప్పాలని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏఐటీసీ వాళ్ళు 47 డిమాండ్లతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఐఎన్టీసీ వాళ్ళు 6 గ్యారంటీలతో పాటుగా 39 డిమాండ్స్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇందులో ఏ ఒక్క డిమాండ్ని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యం విడుదల చేస్తున్నటువంటి సర్క్యులర్లను కూడా రద్దు చేయలేకపోతుంది. ఉదాహరణకి 100 నుంచి 150 మస్టర్లో ఆబ్సెంటిజం మీద ఛార్జ్ షీట్లు ఇచ్చడం అయిపోయింది. 3 సంవత్సరాలు ఒక చోట పనిచేస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తామన్నటువంటిది అయిపోయింది. అలాగే 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళకే సర్ఫేస్ ఇస్తామన్నటువంటిది. 10వ తరగతి రెగ్యులర్ పాస్ కానీ కార్మికుని డిపెండెంట్లకి 10th రెగ్యులర్ లేకపోతే విజిలెన్స్కు పంపేటువంటి ప్రక్రియను
అంటే ఒక విధంగా ఏఐటీసీ ఐఎన్టీసీ కాంప్లైంట్ ఇచ్చి కార్మికులను మారుపేర్ల సమస్య ఉన్నది, వీళ్ళను ఉద్యోగం ఇయ్యకండు అనేటువంటి విధంగా భావిస్తూ ఉంది ఒక కార్మిక వర్గం. ఒకవేళ నిజంగానే మారుపేర్ల సమస్యకు పరిష్కారం పెట్టాలి అంటే నువ్వు ఆ సర్క్యులర్ రద్దు చేయించి ఉండేవాడివి, అది చేయించలేదు. దీనికి తోడుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అయితేంది అందరు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీయింబర్స్మెంట్ చేపిస్తామన్నది కోల్ ఇండియాలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు లేదు. అదే 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి సొంత ఇంటి గృహ కళని నిజం చేస్తామని చెప్పారు. అలాగే 25 లక్షల రూపాయలు రుణానికి వడ్డీని తిరిగి చెల్లిస్తామని అన్నారు. కొత్త బ్లాకులు తీసుకొస్తామన్నారు. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాదులో నిర్మిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి ఈ రెండు సంఘాలు మీకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా అర్హత లేదు అనేటువంటిది కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది. ఎన్నికల సమయం కూడా అయిపోయింది కాబట్టి వెంటనే మీరు ఎన్నికలు నిర్వహించమని చెప్పి కార్మికులకు న్యాయం చేసినట్లయితే కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికట్ట చందర్, టీబీజేకేఎస్ బీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, మాధస్ రామ్మూర్తి, నూనె కొమరయ్య, గోపోయలయ్య యాదవ్, వడ్డేపల్లి శంకర్, బండి రమేష్, చిలకలపల్లి శ్రీనివాస్, నిజంపల్లి రమేష్, అభిషేక్, నారాయణదాస్ మారుతి తదితరులు పాల్గొన్నారు.